ఇప్పుడు మీ తాతగారు ఫస్ట్ పిక్చర్ మా నాన్నగారితోనే. అవును సార్. అంటే అప్పుడు దానికి ముందు ఏదో ఎవరితోనో కలిసి వాహిని వాళ్ళతో కాదు. అనురాగం అని అనురాగం ఒక సినిమా చేశారు సార్. తర్వాత నాన్నగారితో చేసిన ఫస్ట్ రాముడు భీముడు. ఎస్. మరి ఆ లోగం మీద వెంకటేష్ సురేషే కదా. అవును లోగం మీద. అవును సార్. ఎస్ మీద ఉన్నది చిన్నాను సార్, పి మీద ఉన్నది నాన్న సార్. సురేష్ వెంకటేష్ మోస్తున్నాడు. అవును. ఇద్దరు ఒకళ్ళు స్టార్ ఒకళ్ళు ప్రొడ్యూసర్ అయ్యారు. అండ్ అలా 57 years ఆఫ్ ద కంపెనీ అయిపోయింది. 57 years. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఎస్ థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఎస్. ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను ఎప్పుడు చూసావమ్మా రానా? మిమ్మల్ని సార్ ఇంట్లో మీరు ఏదో షూటింగ్లు చేస్తున్నప్పుడు చూడడం గుర్తు సార్ నాకు. నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, మిమ్మల్ని ఎన్టీఆర్ లాగా చూడడం, అది మీ ఫాదర్ ఇంట్లో. దట్ వాజ్ టు మీ ద మోస్ట్ ఐకానిక్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. దట్ వాజ్ రియలీ లవ్లీ మూమెంట్. అండ్ మీ ఇంట్లోనే షూటింగ్ చేసాం అది హ్యాబిట్స్ లో. సో ఐ థింక్ దట్ వాజ్ బ్యూటిఫుల్ సార్. జస్ట్ టు సీ యూ లైక్ దట్ వాజ్ బ్యూటిఫుల్ ఫర్ మీ. మా నాన్నగారిని ఎప్పుడైనా కలిసావమ్మా? లేదు సార్, కలలేదు సార్. చూసి దూరం నుంచి చూసాను తప్పితే ఇప్పుడు. మా తాత చెప్పాను సార్ తీసుకెళ్ళంటే ఒకసారి తీసుకెళ్తాను, తర్వాత కుదరలేదు. నాకు తెలుసు ఆయన డైలాగులు ఇవంతా. నేను తెలుగు ఆయన రామారావు గారి సినిమాలు చూసే నేర్చుకున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు వేషం వేసావు కదమ్మా సార్. ప్రిపరేషన్ ఎలా జరిగింది? మనం వెళ్ళాం, మనం అంతా ఫస్ట్ అది మీరు తీసుకెళ్ళడం యాక్చువల్లీ మెయిన్ సార్. అంటే ఇప్పుడు ఒక నిజ జీవితంలో వ్యక్తి, ఆయన మన ముందున్న వ్యక్తిని ఇప్పుడు వేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఇట్ అండ్ టఫ్ గా ఉంటుంది. అండ్ మీరు ఆ రోజు నిజంగా అక్కడ నన్ను తీసుకెళ్లి అమరావతిలో మనం కూర్చుని 3-4 hours కూర్చున్నాం నాన్ స్టాప్. అండ్ ఆ మేనరిజమ్స్, ఆ డిస్క్రిప్షన్, ఆ గ్రామర్, ఆయన మాట్లాడింది తీసుకుని తర్వాత కృష్ణ సాయి మాధవ్ గారితో వచ్చి, నా చిన్న పాత్ర అయినా ఆయన గ్రామర్ ఉంటుంది, డైలాగ్ మనం రాసిన డైలాగ్ లాగా ఉండకూడదు, ఆయన చెప్పినట్టు ఉండాలి నాకు. సో అదే చేసి నేను కృష్ణ ఇక్కడ చేసామండి. అండ్ దానికి ఎక్స్ట్రీమ్ గా చిత్తూరు జిల్లా యాస పెట్టుకుని ఆయన ఫస్ట్ వీడియోస్ అయితే తెప్పించుకుని, ఆ యంగ్ ఏజ్ లో ఆయన వాకింగ్ స్పీడ్ ఎలా ఉండింది, ఆయన నడిసే నడక ఎలా ఉండింది, అవన్నీ తీసుకుని ఐ డిడ్ ద ఫిల్మ్. But anyway, thank you, Rana, for doing that film. Sir, thank you. For doing that role. Thank you. Most happy. Doing full justification for the role. Thank you, sir. చనువు కొద్దీ అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు ఒక పక్క సక్సెస్ఫుల్ హీరోగా చేస్తూ నీకంటూ ఒక ఫ్యాన్ క్రేజ్ ఉన్నా, నాతో చేసావమ్మా, ప్రభాస్తో చేసావు, ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేస్తున్నావు. ఒక రకంగా చూస్తే చాలా గొప్ప విషయం. ఇంకో యాంగిల్లో చూస్తే మరి హీరోగా నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ పెట్టట్లేదా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. నేను ఎవరైనా అడిగారు ఆ విషయం? చాలా మంది అడుగుతారు సార్, కానీ చాలా మందికి తెలియని ఇష్యూ ఏంటంటే, అంటే ఫస్ట్ సినిమాలు తీద్దాం అనుకున్నాను సార్, ప్రొడ్యూస్ చేద్దామని. చాలా మంది హీరోకి కథలు, కొత్త డైరెక్టర్లను తీసుకెళ్ళి చేసేవాడిని సార్. ఎవరు కథ వినేవారు, ఇన్నా నచ్చేది కాదు. సో ఇలా 2 సంవత్సరాలు ఆ తిరుగుతూ ఉన్నప్పుడు మా తాత పిలిచారు, ఏంటో ఏం చేస్తున్నావు అన్నారు. ఏం లేదు, ఈ కథ చేస్తున్నా, ఇతనికి చెప్తున్నా, ఈ హీరోకి చెప్పిస్తున్నా, అది చెప్పిస్తున్నా, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో కంప్లైంట్లు చెప్తానే ఉంటావు, అదేంటి నువ్వే చేయొచ్చుగా అన్నారు. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ అండ్ బిల్డ్ దిస్ కెరియర్ అవుట్ సార్. అండ్ నాకు డెఫినెట్గా నాకు ఐ థాట్ అక్కడి నుంచి నేర్చుకోవాలి. సో నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళతో యాక్ట్ చేస్తే, వాళ్ళతో ఉంటే there is a lot more that I can learn. So this has taught me a lot more things than life is always learning. 100%. Always. జీవితం ఏదో సాధించేసామని కాదు, ఇంకా ఇక్కడి నుంచి దిస్ ద స్టార్టింగ్ పాయింట్.